పాకిస్తాన్ మధ్య ఆట అంటే అది ఆట కాదు, ఎమోషన్, భావోద్వేగాలతో ముడిపడిన అంశం. అందుకే నిన్నటి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య నానాటికి, ఇంకా చెప్పాలంటే నిమిషానికి కన్నా గంటకి కన్నా సెకండ్కి పెరిగిపోతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే వ్యూవర్స్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి బలాబలాలు ఏంటి, ఎవరికి ఎటువంటి అంశాలు దోహదపడబోతున్నాయి, ఎవరికున్న పాజిటివ్ ఏంటి, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రెషర్ ఏమైనా ఇండియా మీద ఉండబోతోందా, పాకిస్తాన్ మీద ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టులతో మీతో అనాలిసిస్ అందించేందుకు ఆర్టీవీ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మరి కాసేపట్లో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్. పహల్గామ్ దాడి తర్వాత ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ కావడంతో ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. 8 సార్లు ఏషియా కప్ ను సొంతం చేసుకుంది భారత్. 2 సార్లు మాత్రమే విజేతగా నిలిచింది పాకిస్తాన్. ఇప్పటివరకు ఏషియా కప్ లో 19 సార్లు తలపడ్డాయి భారత్ పాకిస్తాన్. 10 మ్యాచ్ల్లో విజయం సాధించి పై చేయిలో ఉందని చెప్పుకోవాలి భారత్. 6 మ్యాచ్ల్లో గెలిచి పాకిస్తాన్ ప్రస్తుతం ఎటువంటి పొజిషన్లో ఉందో మీరు చూడొచ్చు. ఫలితం తేలకుండా అంటే డ్రాగా 3 మ్యాచ్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఇటు ఎవరికున్న బలం ఏంటి, రెండు టీంలకు సంబంధించి ఎటువంటి బలాబలాలు ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం భారత్ కలిసి వచ్చే అంశాలేంటి, భారత్కి ప్రతికూలంగా మారబోతున్న అంశాలేంటి, నిజంగా ఈ మ్యాచ్లో భారత్ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయా, ఎక్కువ శాతం ఉన్నాయా, ఇటు ఆపరేషన్ ఏషియా కప్గా మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాల్సిందే, భారత్తో కప్పు కొట్టాల్సిందే. కప్పు కొడుతుందా గెలవదా, కప్పు కొడుతుందా కొట్టదా తర్వాత విషయం, కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే అంటూ ఇప్పటికీ క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్న నేపథ్యం. మరి ఈ క్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ మ్యాచ్లో భారత్ గెలుపొందేందుకున్న అవకాశాలు ఏంటి, ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి? ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్ అనగానే గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు. వీళ్ళిద్దరూ లేని ఈ మ్యాచ్ నిజంగా మ్యాచ్ అయినా, వెళ్ళబోతుందా, గెలుస్తారా అనే అంశాలకు సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అక్కడ పిచ్ రిపోర్ట్ సైతం మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎట్ ద సేమ్ టైం కామెంటేటర్ సుధీర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సుధీర్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు సుధీర్ గారు? కుడ్ యూ ప్లీజ్ రిపీట్? ఎలా ఉన్నారు సచిన్, చెప్పండి. ఐఎమ్ గుడ్. సుధీర్ గారు, హౌ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ ఇవాళ వచ్చాను కెనడా నుంచి. అక్కడ ఒక మంచి బిగ్ కబడ్డీ టోర్నమెంట్ అటెండ్ చేసి వచ్చాను. ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ టోర్నమెంట్ అండ్ ఆల్వేస్ ఫెంటాస్టిక్. సచిన్, yes, go ahead. ఎస్ సుధీర్ గారు, పాకిస్తాన్తో మ్యాచ్ అంటే అదొక మ్యాచ్ కాదు, ఒక ఎమోషన్ అంతే. అది ఆ సిరీస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, కప్ అది T20కి సంబంధించి వరల్డ్ కప్ కావచ్చు, ఏదైనా కప్పు గెలవకపోయినా పర్వాలేదేమో, కానీ పాకిస్తాన్తో మ్యాచ్ మాత్రం ఓడకూడదనే కాన్సెప్ట్తో మనం ఎప్పుడూ ఉంటూ ఉంటాం. అదొక దాన్ని ఏమంటారు, అది కంటిన్యూ అవుతూనే ఉంది దాదాపుగా. సో ఈ మ్యాచ్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఎందుకంటే ఇంతవరకు జరిగిన మ్యాచ్ల్లో పాకిస్తాన్ భారత్కి సంబంధించి ఎమోషనల్గా చూసే సందర్భం, ఇప్పుడు అసలు మ్యాచే జరగకూడదు అనుకునే క్రమంలో మ్యాచ్ ఆడుతున్న పరిస్థితి ఉంది. ప్లేయర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? వెల్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అడిగారు మీరు సచిన్. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో. ఎందుకంటే పహల్గామ్ అటాక్ తర్వాత ఫస్ట్ టైం ఆడుతున్నారు అండ్ ఇంకా ఎమోషన్స్ చాలా హైగానే ఉన్నాయి. మనందరికీ తెలుసు ఆ బాధ నుండి ఇంకా ఇండియా కోలుకోలేదు. ఇండియన్ ఎవరు కూడా కోలుకోలేదు ఎక్కడ కూడా. అండ్ అటువంటి సమయంలో మ్యాచ్ జరగడం అనేది అఫ్ కోర్స్ నేను అనుకుంటాను డెఫినెట్లీ ఎప్పటిలాగానే అంతే ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే అది ఏ మ్యాచ్ అయినా, ఏషియా కప్ అయినా, మామూలు T20 అయినా, ఎక్కడ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయినా కానీ ఐ థింక్ ఆల్వేస్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్ని కూడా కొనసాగుతాయి, డౌటే లేదు. అండ్ ఎస్, ఈ అటాక్ తర్వాత డెఫినెట్లీ ఆడుతున్నారు కనుక ఎలా అయినా ఓడించాలి అనేటటువంటి అదే ఫస్ట్ ఉద్దేశంగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఫస్ట్ మ్యాచ్ అది లీగ్ అయినా కానీ ఫైనల్ లాగానే ఉంటుంది అట్మాస్ఫియర్, సో అటువంటి అట్మాస్ఫియర్ డెఫినెట్లీ దుబాయ్లో చూడబోతున్నాం. అండ్ దుబాయ్ వేదికగా జరుగుతున్నది కనుక
నేను అనుకుంటాను సెక్యూరిటీ కూడా బందోబస్తు ఉంటుంది, డౌటే లేదు. అండ్ టూ టీమ్స్ ఆఫ్ కోర్స్ వెన్ యూ లుక్ ఎట్ ద రికార్డ్, యాక్చువల్లీ ఇండియా ఈస్ వాపింగ్ రికార్డ్ లో ఉన్నది 10-3 అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఏ టోర్నమెంట్ లో కానీ ఇండియా డామినెన్స్ రీసెంట్ టైమ్ లో కొనసాగుతుంది. మీరు ఇంతకుముందు హెడ్లైన్స్ చెప్పినట్టుగా ఒకవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఫస్ట్ టైం పాకిస్తాన్ అగెన్స్ట్ ఆడుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తోటి, ఇంగ్లాండ్ తోటి మ్యాచెస్ ఆడారు. న్యూయార్క్ లో ఆడారు, దుబాయ్ లో ఆడారు, తర్వాత మళ్ళీ దుబాయ్ లో ఆడబోతున్నారు. సో అటు కూడా నేనేమనుకుంటానంటే ఇటు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఎలా తెలియదు, బాబర్ అజమ్ అండ్ రిజ్వాన్ ను కూడా టీమ్ లో ఇంక్లూడ్ చేయలేదు పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ యాక్చువల్లీ దే ఆర్ ప్లేయింగ్ విత్ ఎ న్యూ స్క్వాడ్, సచిన్ డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ, అండ్ విత్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఇండియన్ స్క్వాడ్. అండ్ ఆన్ పేపర్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ మెంబర్స్ అందరూ కూడా, మీరు శుభ్మన్ గిల్ రీసెంట్లీ సక్సెస్ఫుల్ గా లీడ్ చేసినటువంటి శుభ్మన్ గిల్ టాప్ ఆర్డర్ లో ఆడబోతున్నాడు అభిషేక్ శర్మ తోటి. అండ్ ఆ తర్వాత తిలక్ వర్మ ఇన్ ద మిడిల్ ఆర్డర్, సంజు శాంసన్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, హార్దిక్ పాండ్యా, మీకు శుభం డుబే వరకు బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి ఇండియన్ టీమ్ ను ఎలా పాకిస్తాన్ బౌలర్స్ ఎదుర్కొంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో అబ్సల్యూట్లీ ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. ఎందుకంటే పాస్ట్ అఫ్ కోర్స్ జరిగిన దాన్ని మనం మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా ఉండాలి అనేది పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే బికాస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా వాజ్ వెరీ బ్యాడ్. ఆ తర్వాత అఫ్ కోర్స్ గతంలో కూడా ఎన్నో జరిగాయి. ఆ తర్వాత పబ్లిక్ పబ్లిక్ ఎలా ఉంటారంటే మర్చిపోవడం అనేది సహజం. మనం అంటే ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన వాళ్ళే కనుక మనం కూడా మెల్లమెల్లగా ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఒక రకంగా దాన్ని ఏమంటారు, స్పోర్ట్స్ అనేది దాని రిక్రియేషన్ ఇస్తుంది కనుక దాన్ని కంటిన్యూ కావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం. అండ్ క్రికెట్ హాజ్ ఆల్వేస్ బీన్ ఒక లింక్ గా మారింది కూడా. మీరు 69 వార్ తర్వాత చూస్తారా పాకిస్తాన్ ఇండియా మధ్యలో, లేకుంటే తర్వాత 2007 అటాక్ తర్వాత చూస్తారా, తర్వాత అంతకుముందు మీరు ఎన్ని జరగలేదు, ఎన్నిసార్లు ఇండియా అసలు యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, ఇండియన్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ వచ్చారు. బట్ ఎవ్రీ టైం కూడా ఇండియాకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఆ దయాగుణం అనేది ఇండియన్స్ చూపిస్తూ వచ్చారు. అండ్ ఎప్పుడు కూడా అందరూ మంచిగా ఉంటారా లే అని చెప్పి ఇండియన్స్ కోరుకుంటూ ఉంటారు కనుక లెట్స్ హోప్ దిస్ క్రికెట్ మ్యాచ్ యాక్చువల్లీ విల్ అగైన్ మళ్ళీ ఆ రిలేషన్స్ ను పెంచాలి, మంచిగా ఉండాలి, మంచిగా కొనసాగాలి అందరం అని చెప్పి మనం ఆశిద్దాం. సచిన్, దట్స్ ఇట్. సుధీర్ గారు, ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద పిచ్ రిపోర్ట్, దుబాయ్ పిచ్లు ఎలా ఉంటాయి? అండ్ ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసాం 5 ఓవర్లోనే మనం దుబాయ్ ఆతిథ్య జట్టునే మొత్తం ఓడించేసాం. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పసికొండలు అంటూ మాట్లాడుతూ ఉంటారు క్రికెట్కి సంబంధించి. సో వాళ్ళని ఓడించడం పెద్ద తేలిక కాకపోవచ్చు, బట్ ఇక్కడ ఉంది పాకిస్తాన్ లాంటి ఒక టీం, సమ్వాట్ ఎక్కడొచ్చిన స్ట్రాంగ్ టీం అనే మాట వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు అక్కడ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పిచ్ రిపోర్ట్ ఎంతగా హెల్ప్ చేసే అవకాశం ఉంది. అక్కడ పిచ్లు ఎలా ఉంటాయండి? మనకి ఏమైనా ఫేవరబుల్ కండిషన్స్ అనుకోవాలా? ఒకటి, దుబాయ్ లో మీకు అంటే పూర్తి దాన్ని ఏమంటారంటే రన్ స్కోరింగ్ టైప్ అయితే ఫెసిలిటీస్ ఎక్కువగా మీకు కనబడవు. బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రికార్డ్స్ ఆఫ్ దుబాయ్ మ్యాచెస్, అండ్ రీసెంట్ గా కూడా ఇప్పుడు 5th మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇక్కడ జరుగుతుంది. జరిగిన మ్యాచెస్ లో ఎక్కువగా బౌలర్స్ డామినెన్స్ కనబడింది. పాకిస్తాన్ హెడ్ కేక్ వాక్, ఇండియా హెడ్ కేక్ వాక్. యాక్చువల్లీ అసలు స్వెట్టింగ్ అనేది కనబడలేదు ఇద్దరికి కూడా. సో స్పిన్నర్స్ డామినెన్స్ కనబడింది. కుల్దీప్ బౌలింగ్ చేయడం, పాకిస్తాన్ లో అబ్రార్ బౌలింగ్ చేయడం, మిగతా వాళ్ళ టీంలో మీకు టఫెస్ట్ మ్యాచ్ ఎక్కడ చూసామంటే టఫ్ కూడా కాదు అది, శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ఒకటి కొంచెం హైయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్ లాగా కనబడింది. బట్ అదర్వైజ్ మిగతా అన్ని కూడా క్రికెట్ లో నేనేమనుకుంటానంటే షార్ట్ ఫార్మాట్ లో ముఖ్యంగా సచిన్ పసికూనలు అనేది ఆ వర్డ్ అనేది అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మనం యూజ్ చేస్తుంటాం కానీ బట్ వాళ్ళ సర్ప్రైజెస్ కూడా చేస్తుంటారు. వి హావ్ సీన్ దట్ హ్యాపెనింగ్ మెనీ టైమ్స్. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ ఎన్నిసార్లు మనల్ని బౌల్స్ కొట్టించలేదు, వెస్ట్ ఇండీస్ లాంటి టీమును కెన్యా ఓడించలేదా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్టార్టింగ్ లో పసికున ఉన్నప్పుడు వాళ్ళు ఎంత అద్భుతంగా ఆడుతూ వచ్చారు. షార్ట్ వర్షన్ ముఖ్యంగా T20 లో పసికున అనే శబ్దం మనం వెనక ముందు కావాల్సి ఉంటుంది. ఒక వన్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బ్యాటర్ బ్యాట్స్మెన్ ఆర్ లేకుంటే వన్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎ బౌలర్ కంప్లీట్లీ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంటాయి. బట్ డెఫినెట్లీ స్ట్రాంగ్ టీమ్సే ఎక్కువగా గెలుస్తుంటాయి, అది కూడా మనం దాన్ని మర్చిపోకూడదు. సో ఇండియా ఈజ్ లుకింగ్ స్ట్రాంగ్ కనుక ఫేవరెట్ గా స్టార్ట్ అవుతారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి క్రికెటర్స్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లా ఉన్నారంటే సచిన్ కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నారు. ఓకే, అండ్ వాళ్ళకు కూడా దే హావ్ ఆల్సో ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అసలు యాక్చువల్లీ మీరు చూడండి లాస్ట్ 20 years లో ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ బ్యాటింగ్ ఆర్డర్, వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ అవుతూ వచ్చారంటే ఒక సరైనటువంటి ఓపెనింగ్ పేరు వాళ్ళకు లభించడం లేదు. బట్ దట్స్ నాట్ హ్యాపెండ్ విత్ ఇండియా. ఇండియాకు జనరేషన్స్ లో మీకు అద్భుతమైనటువంటి క్రికెటర్స్ లభిస్తున్నారు. యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ కు ఈ రోజు క్రికెట్ లో స్థానం లేదు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్ ఈజ్ ద బెంచ్ స్ట్రెంత్ ఆఫ్ ఇండియా. పాకిస్తాన్ లో అలా లేదు. పాకిస్తాన్ లో
ఓపెనర్స్ కొరకు స్ట్రగుల్ అవుతున్నారు, పేస్ బౌలర్స్ కొరకు స్ట్రగుల్ అవుతున్నారు. ఫిట్ గా ఉన్నటువంటి పేస్ బౌలర్స్, దే హావ్ గాట్ పేస్ బౌలర్స్, బట్ అంత వాళ్ళు దాన్ని ఏమంటారంటే స్ట్రెంత్ తో కనబట్టలేదు. ఇప్పుడు ఒక ఓన్లీ వాళ్ళకు మెయిన్ ట్రంప్ కార్డ్ ఎవరైతే ఉన్నారో షాహిన్ అఫ్రీది ఒక్కడే ఉన్నాడు, అండ్ అతను ఒక్కడే కొంచెం ప్రాబ్లమ్స్ పోజ్ చేయవచ్చు మీకు శుభ్మన్ గిల్ కైనా కానీ అభిషేక్ శర్మకైనా కానీ టాప్ ఆర్డర్లో. బికాస్ ఒక డోంట్ ఫర్గెట్ ఇస్ స్పెల్ ఇన్ 2021 విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని, రోహిత్ శర్మ లాంటి వాళ్ళని ఎలా అతడు అవుట్ చేస్తూ వచ్చాడని కూడా మనం చూస్తూ వచ్చాం. సో బ్యాటింగ్ విషయంలో కూడా వాళ్ళకు ఆయుబ్ లాంటి యంగ్స్టర్ ఉన్నాడు. వన్ మ్యాన్ కెన్ చేంజ్ యాక్చువల్లీ, బికాస్ ఈ ప్రూవ్ దట్ ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు అద్భుతంగా ఆడడం చూసాం అతను. అండ్ సల్మాన్ ఆగా ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. పక్క వీళ్ళందరూ కూడా ఎక్సైటింగ్ క్రికెటర్స్ వాళ్ళకు, అంటే బాబర్ లేడు, రిజ్వాన్ లేడు అన్నటువంటి దాంతో కూడా వాళ్ళకు కనబట్టలేదు. మీ క్యాప్టెన్ స్టేట్మెంట్ చూసా కానీ ఈ టీం ముందుకు ఎదగాలి అన్నటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఆ పట్టుదల వాళ్ళకి కనబడుతుంది. కనుక ఐ థింక్ పాకిస్తాన్ యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్, బికాస్ దే ఆర్ ఎ గుడ్ సైడ్ యాక్చువల్లీ. దే ఆర్ ఎ యంగ్ సైడ్, ఇట్స్ ట్రూ, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ అఫ్ కోర్స్ ఇండియా మీకు లైన్అప్ చూసినట్లయితే బౌలింగ్ లో కూడా ఇప్పుడు బుమ్రా, అక్షర్ పటేల్, తర్వాత వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ ఇస్ ఇన్ టెరిఫిక్ ఫార్మ్ యాక్చువల్లీ. అండ్ అంటే ఒకటి మనం ఏం మర్చిపోకూడదు అంటే వీళ్ళు ఉన్నారా లేదా అనేది మనం మర్చిపోయి. ఇప్పుడు రోహిత్ అండ్ విరాట్ లేకుండా కూడా ఇంగ్లాండ్ లో సిరీస్ డ్రా చేసుకురాలేదా? ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు వాజ్ బుమ్రా ఇన్ ద టీమ్? జస్ట్ టెల్ మీ సచిన్, వితౌట్ బుమ్రా ఇండియా వన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ ఇంగ్లాండ్ లో. ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేయగలిగారు. అండ్ డిఫరెంట్ ఇరాలో డిఫరెంట్ ప్లేయర్స్ వస్తున్నారు, అండ్ స్ట్రాంగర్ ప్లేయర్స్ వస్తున్నారు, మీకు స్ట్రాంగర్ ప్లేయర్స్ వస్తున్నారు. సచిన్ జమానా అయిపోయిన తర్వాత మీకు కోహ్లీ, రోహిత్ కొనసాగింది. గంగూలీ తర్వాత మీకు ధోని వచ్చాడు కెప్టెన్ గా. సో ఎవ్రీ జనరేషన్ లో ఇప్పుడు శుభ్మన్ గిల్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ యాక్చువల్లీ. యంగ్స్టర్స్ లో మీకు బ్యాటింగ్ లో టెస్ట్ మ్యాచెస్ లో చూడటం నుంచి చక్కటి బ్యాటింగ్ కనబచ్చారు. బౌలింగ్ లో కూడా అందరూ మెల్లమెల్లగా ఆడుతున్నారు. అంటే హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ ఉండడం అనేది 2020లో ఎప్పుడు కూడా ప్లస్ పాయింట్ గా మారింది. డోంట్ ఫర్గెట్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద వెస్ట్ ఇండీస్ యాక్చువల్లీ. సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ లో మనం చూసాం ఫైనల్లో హౌ గుడ్ హీ వాజ్ యాక్చువల్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంజరీస్ కారణంగా, కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా అతడు టెస్ట్ క్రికెట్ లో కూడా తన యొక్క స్థానాన్ని కుక్కలేకపోయినాడు. కానీ బట్ వెన్ యూ లుక్ ఎట్ దిస్ టీమ్ యాక్చువల్లీ ఇట్స్ గుడ్ టీమ్. ఇప్పుడు హర్షదీప్ అతని ప్లేయర్ కు ఇక్కడ దుబాయ్లో ఛాన్స్ ఉండదు. దుబాయ్లో కొంచెం మీరు వికెట్ అడిగారు కనుక స్లోర్ వికెట్స్ ఉంటాయి కనుక స్పిన్నర్స్ కి ఎక్కువగా హెల్ప్ఫుల్ ఉంటాయి కండిషన్స్. ఐ థింక్ దట్స్ ద రీజన్ ఇండియా విల్ ఇంక్లూడ్ 3 స్పిన్నర్స్ టుడే. అండ్ ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ లో ఎలానైతే ఒక కేక్ వాక్ విక్టరీ సాధించారో, అటువంటి కాకపోయినా కానీ పాకిస్తాన్ ఓడించడం అనేది ఇటువంటి సిచ్యువేషన్ లో ఐ థింక్ దట్ విల్ బి డెఫినెట్లీ ఒక మంచి మొరాల్ బూస్టర్ గా ఉంటుంది ఇండియన్ పీపుల్ అందరికీ కూడా. ఐ థింక్ రైట్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. రోహిత్ లేడు, కోహ్లీ లేడు, దీని గురించి మాట్లాడుకున్నాం. బట్ ఎందుకంటే కోహ్లీ సిరీస్ గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ మ్యాచ్ కానీ పాకిస్తాన్కి కాలరాత్రి కోహ్లీ అనేవాడు. మిగతా 8 వికెట్లు పడినా తను మాత్రం ఒక వాల్గా నిల్చునిపోయి మ్యాచ్ని గెలిపించిన పరిస్థితితో, లేకపోతే మ్యాచ్ని తిప్పేసిన పరిస్థితితో చూసాం. అండ్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గురించి కూడా మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు ఇద్దరి పాత్రను ఎవరు రీప్లేస్ చేయగలరు ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ కనుక వస్తే? ఎందుకంటే షాహిన్ అఫ్రిది గురించి మాట్లాడుకునే క్రమంలో వికెట్లు పడకొడితే కనుక ఆ 2 పాత్రను ఎవరు పోషించగలరు, ఎవరు కనిపిస్తున్నారు మీ దృష్టిలో సుధీర్ గారు? నేనేం ఫీల్ అవుతానంటే షార్ట్ ఫార్మాట్ లో అంత ప్రభావం పడకపోవచ్చు. దట్ ఈస్ వన్ క్వశ్చన్. ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లోనే వాళ్ళు లేకుండా కూడా ఇండియా ఆడగలిగింది అంటే ఐ థింక్ మెల్లమెల్లగా దాని నుంచి బయటికి రావాలి. బికాస్ ప్రతిసారి కూడా మనం సచిన్ లాంటి ప్లేయర్లను, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లను ఎక్స్పెక్ట్ చేయలేం ఒక ఇరాలో డెఫినెట్. బట్ ఉన్నటువంటి టీంలో నేనేమనుకుంటానంటే ఈక్వల్లీ టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు. అంటే ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి టీమే ఇది. ఎందుకంటే మీకు సచిన్ విరాట్ అండ్ రోహిత్ లేకుండా వరల్డ్ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఆడలేదా? ఎంత అద్భుతంగా ఆడారు. తిలక్ వర్మ ఎంత బ్రహ్మాండంగా ఆడాడు, సెంచరీలు కొట్టడం చూసాం. సంజు సామ్సన్. ఆ తర్వాత ఇంగ్లాండ్ కేమ్ టు ఇండియా T20 మ్యాచెస్ లో కూడా అప్పుడు వీళ్ళు లేకుండా ఎలా ఆడగలిగారు చెప్పండి. ఐ మీన్ వాళ్ళ ఇరా అయిపోయింది కనుక, వాళ్ళు రిటైర్ అయిపోయినారు కనుక ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఎక్కువగా. వరల్డ్ కప్ T20 ఎప్పుడు వెస్ట్ ఇండీస్ లో చాలా టైం అయింది కనుక వీ హ్యావ్ టు మెల్లమెల్లగా మనం దాని నుంచి బయటికి రావాలి. అంటే వాళ్ళు ఉంటేనే నడుస్తుంది అనేది అంటే T20లో నేనేమనుకుంటాను అంత ప్రభావం పడకపోవచ్చు. అటువంటి టాలెంట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు అలాగే మీరు అన్నట్టయితే బాబర్ ఆజమ్ ఏం తక్కువ ప్లేయరా? విరాట్ కోహ్లీకి ఈక్వల్ అయినా కదా. రిజ్వాన్ ఏం తక్కువ ప్లేయరా చెప్పండి? వాళ్ళిద్దరు లేకుండా ఇప్పుడు పాకిస్తాన్ ధైర్యంగా ఒక యంగ్ టీమ్ ను వాళ్ళు ఇంక్లూడ్ చేశారంటే ఐ థింక్ ముందుకు వెళ్ళాలి. ఏదైనా కానీ యూ హ్యావ్ టు గో అహెడ్ ఇన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరు అనేది ఇప్పుడు మర్చిపోయి. ఇప్పుడు సచిన్ లేకుండా ఎలా ఉంటుంది అని చెప్పి అలా ఆలోచించిన సమయంలో విరాట్ కోహ్లీ సడన్ గా ఒక్కసారి సచిన్ లాగా ఎదగడం చూడలేదు. సెంచరీలో మూత భోగించాడు. రోహిత్ ఎలా కంట్రిబ్యూట్ చేస్తూ వచ్చాడు. అలాగే ఇప్పుడు
శుభ్మన్ గిల్ సింగిల్ హ్యాండెడ్ గా రియల్ గా చెప్పానంటే 700+ రన్స్ 50+ రన్స్ స్కోర్ చేయడం అనేది యాజ్ ఎ కెప్టెన్ గా డబుల్ సెంచరీలో నాట్ అన్ ఈజీ జాబ్ యాక్చువల్లీ. అండ్ ఇండియా డిడ్ వెల్. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత దే కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, వన్ ద మ్యాచ్ యాక్చువల్లీ. మళ్ళీ డ్రా చేసుకున్నారు సిరీస్ లాస్ట్ మ్యాచ్ లో గెలిచి. సిరాజ్ వాజ్ అవుట్ స్టాండింగ్. సో బౌలింగ్ లో బ్యాటింగ్ లో అంతా ప్రదర్శన కనబడుతూ వచ్చాడు. అంటే కోహ్లీ లేకుంటే ఏమైతుంది, విరాట్ లేట్ గా రోహిత్ లేదా అనే విషయం ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు కూడా ఆ చర్చ కొనసాగింది సచిన్, కొనసాగలేదు. బట్ ఆ తర్వాత ఏమైంది, ఇండియా డిడ్ వెల్ యాక్చువల్లీ. మేబీ ఓడిపోయినట్లు ఉన్నట్లయితే మరొక రకంగా కమెంట్స్ వచ్చి ఉండేవి కానీ, బట్ లేకుండా కూడా నేను ఏమనుకుంటానంటే ఐ థింక్ ఇండియాకి ఆ స్ట్రెంగ్త్ ఉంది, అంటే బెంచ్ స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. అంటే అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఎవ్రీ జనరేషన్ లో ఇండియాకు ఉద్భవిస్తున్నారు కనుక ఐ థింక్ మనం పాస్ట్ హీరోస్ ను మనం ప్రేజ్ చేస్తూ ఉన్నప్పటికీ ప్రతిసారి వాళ్ళు లేకుండా కూడా వీళ్ళు విజయాలు సాధించగలుగుతారు అన్నటువంటి ఒక నమ్మకం యంగ్ జనరేషన్ కలిగిస్తుంది. అండ్ సూర్యకుమార్ ఇన్ 2020లో మంచి టీమ్ అనేది నేను ఏమనుకుంటానంటే 2026 ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ కొరకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్లేయర్స్ యశస్వి లాంటి ప్లేయర్స్ కు స్థానం లేదు అంటే జస్ట్ ఇమాజిన్ ద మ్యాన్ హూ కెన్ ఫిట్ ఇన్ టు ఎనీ ఫార్మాట్ ఈస్ నాట్ ఇన్ ద స్క్వాడ్ యాక్చువల్లీ. సో అటువంటి స్ట్రెంగ్త్ ఉంది కనుక ఐ థింక్ పాస్ట్ ప్లేయర్స్ దే డిడ్ వండర్స్. మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీ లాగా, రోహిత్ లాగా చేయకపోవచ్చు కానీ బట్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ అయితే ఇప్పుడు ఉన్నారు కనుక వీ హ్యావ్ టు సపోర్ట్ అండ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ దీస్ యంగ్స్టర్స్ ఆల్సో. రైట్, బూమ్రా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీ బూమ్రా గురించి మాట్లాడిన క్రమంలో బూమ్రా చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో ఇటు ఓడిఐస్ తీసుకుంటే కనుక దాదాపుగా తన పర్ఫార్మెన్స్ చాలా క్లాసిక్గా ఉంది. ఏకంగా ఓడిఐస్లో 7 వికెట్లు తీశాడు, T20స్లో 5 వికెట్లు తీశాడు, అండ్ మొత్తంగా 12 వికెట్లు ఇటు తన పాకిస్తాన్ మీద తన చరిత్ర. ఇక అలాగే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఎకానమీ చూసుకున్న చాలా కన్సిస్టెన్స్ ఎకానమీ ఉంది. అట్ ద సేమ్ టైం రన్స్ చూసుకున్న కాస్త కన్సిస్టెన్సీగా ఆ రన్స్ కూడా కంట్రోల్ చేస్తున్న ఫలితం కనిపిస్తోంది. సో ఇప్పుడు బూమ్రా ఇక్కడ కూడా ఒక మంచి కీ రోల్ ప్లే చేసే అవకాశం కనిపిస్తోందా, అండ్ లేకపోతే మీరు అన్నట్టుగా స్పిన్నర్ వైపు వెళ్ళే అవకాశం ఉందా? I think Bumrah has always been fantastic. Test matches లో T20లో వన్ డే కంటే కూడా మంచి రికార్డ్ అతనికి ఉంది. అండ్ ఇంగ్లాండ్ లో ఆఫ్ కోర్స్ గెలిచిన మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో లేకపోయినప్పటికీ కూడా ఈ బోల్డ్ వెల్ యాక్చువల్లీ అతడు ఎప్పుడు కూడా బుమ్రా ఇండియాకు ట్రంప్ కార్డ్. ముఖ్యమైనటువంటి మ్యాచెస్ లో అతడు ఎప్పుడు కూడా ఈ కమ్స్ అప్ విత్ సమ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ యాక్చువల్లీ. బౌలింగ్ లో అద్భుతమైన అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాడు. అండ్ అతన్ని ఫేస్ చేయడం అనేది కూడా యంగ్స్టర్స్ కు అంత ఈజీ కాదు. బట్ T20లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి T20లో 4 overs లో ఒక్కొక్కసారి 20 రన్స్ ఇవ్వకుండా వికెట్లు తీసుకుంటుంటాడు, లేకుంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి రన్స్ కూడా వస్తుంటాయి. సో బికాస్ ఆ ఫార్మాట్ అటువంటిది అసలు యాక్చువల్లీ గ్యాంబుల్. బట్ ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ లో మరి చూడాలి ఏదైనా బిట్ ఆఫ్, ఎందుకంటే ఈరోజు అంత హీట్ లేదని కూడా అంటున్నారు కనుక బిట్ ఆఫ్ పేస్ బౌలర్స్ కూడా హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయా. బట్ ఈజ్ అ ఫెంటాస్టిక్ క్రికెట్, ఈజ్ డన్ ఫెంటాస్టికలీ ఫర్ ఇండియా సో ఫార్. ఆడినంత వరకు అయితే అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. అండ్ ఇప్పుడు ఇంజరీస్ ఎక్కువగా కొనసాగకుండా ఉండాలి. ఎందుకంటే కనీసం ఇంకొక 2-3 years వరకు ఈ యంగ్ పేస్ బౌలర్స్ ఎదిగే వరకు బుమ్రా కొంచెం కొనసాగినట్లయితే ఐ థింక్ దట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఎందుకంటే నేర్చుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ బుమ్రా ఉన్నాడు అంటే టీంలో వేరే రకంగా ఉండదు. దాన్ని ఎవరు కూడా మనం కాదు, వి కాంట్ డినై దట్ యాక్చువల్లీ. బికాస్ వన్ స్పెల్ ఆఫ్ బుమ్రా కెన్ చేంజ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ మ్యాచ్ ఎనీ ఫార్మాట్, 2020 కావచ్చు, వన్ డే కావచ్చు, టెస్ట్ మ్యాచెస్ లో అటువంటి స్పెల్స్ అతడు ప్రతిసారి కూడా వేస్తూ ఉంటాడు. అండ్ హోప్ దట్ అగైన్స్ పాకిస్తాన్ డెఫినెట్లీ ఒక డిఫరెంట్ బుమ్రాను చూసే ఛాన్స్ ఉంటుంది కూడా మనం అనుకుందాం. లెట్స్ హోప్ సో. వాట్స్ యువర్ ప్రాబబిలిటీ? రెండు టీమ్స్ లో కూడా ప్రాబబుల్స్ ఎవరు ఉండే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం ఎవరిని వ్యూహాత్మకంగా దించితే కాస్త ఫలితం మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది సుధీర్ గారు? ఒకటి సంజు శాంసన్ అయితే డెఫినెట్లీ టాప్ ఆర్డర్ లో క్లిక్ ఎక్కువగా అయినాడు. అసలు సౌత్ ఆఫ్రికాలో అయినాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఇప్పుడు శుభ్మన్ గిల్ ఉండడం తోటి మిడిల్ ఆర్డర్ ఒకటే అతనికి ఛాన్స్ ఉంది. బికాస్ శుభ్మన్ గిల్ ఈస్ దే, శుభ్మన్ గిల్ కాంట్ బ్యాట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ జనరలీ. 20 he also loves the new ball actually. అండ్ IPL లో కూడా ఓపెనర్ గా ఆడుతుంటాడు, మనందరికీ తెలిసిందే. అట్లాగే అభిషేక్ అభిషేక్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఓపెనర్ యాక్చువల్లీ. హైదరాబాద్ ఆడియా కానీ ఎక్కడ ఆడియా కానివ్వండి ఓపెనర్ గా ఆడతాం. అండ్ అతనికి కూడా బాల్ న్యూగా ఉన్నప్పుడే రన్స్ వస్తుంటాయి. అండ్ తిలక్ వర్మ సెకండ్ ఓవర్ లో ఫిక్స్ అయిపోయినాడు. సూర్యకుమార్ ఉన్నాడు కనుక సంజు సామ్సన్ నేను అనుకుంటాను మిడిల్ లోనే ఆడించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఆల్రౌండర్స్ విల్ ఫాలో. హార్దిక్ పాండ్యా రూపంలో, శివం డుబే రూపంలో మీకు మంచి టెరిఫిక్ ప్లేయర్స్ ఉన్నాడు. అక్షర్ పటేల్ కూడా వి ఆల్ నో దట్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్. పిచ్ హిట్టర్ గా ఉపయోగపడతాడు అక్షర్ పటేల్. హీ వాజ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. ఇఫ్ యూ గో బ్యాక్ టు T20 వరల్డ్ కప్ అమెరికా వెస్ట్ ఇండీస్ లో జరిగినప్పుడు అక్షర్ ను ఒక డిఫరెంట్ ప్లేయర్ గా ఉపయోగించారు. ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా అట్లా
ఉపయోగించాల్సి వస్తుంది. వన్డేలలో కూడా ట్రై చేశారు యాజ్ అ పిన్ హిట్టర్ గా. ఈ వాజ్ సక్సెస్ఫుల్ వేర్ ఎవర్ ఈ వాజ్ ఆస్ టు బ్యాట్. టాప్ ఆర్డర్లోనే లోవర్ ఆర్డర్లోనూ కూడా అతను తన యొక్క జాబ్ అద్భుతంగా చేయడం చూసాం మనం. సో ఐ థింక్ ఇండియాకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది కనుక ఫ్లెక్సిబిలిటీ ఉంది మీకు. ఐ మీన్ ప్లేయర్స్ కెన్ బి యూస్డ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిన్ హిట్టర్ గా మీకు అక్షర్ రావాలి టాప్ ఆర్డర్, యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ డూ ద జాబ్. బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచగలుగుతాడు. ఎక్కువ రన్లు కొట్టకుండా 20 రన్లు క్విక్ గా చేసి కూడా ఆ ప్రెషర్ అనేది క్రియేట్ చేయగలుగుతాడు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఇండియాకు ఉంది కనుక ఐ థింక్ బ్యాటింగ్ లో ఏం ప్రాబ్లం లేదు. అండ్ బౌలింగ్ లో 3 స్పిన్నర్స్, మై గుడ్నెస్, అక్షర్ పటేల్, కుల్దీప్ అండ్ వరుణ్. జస్ట్ 1 స్పిన్నర్ యొక్క స్పెల్ 4 overs టైట్ గా ఉండి కప్లో ఇంపార్టెంట్ వికెట్ తీస్తూ కూడా సరిపోతుంది. సో అంత టెరిఫిక్ లైనప్ ఉన్నటువంటి ఇండియాను పాకిస్తాన్ ఎదుర్కొంటుంది అంటే సుధీర్ గారు, I request to please be online. Pakistan, youngsters, Ayub is going to be the can you hear me, Sudhir garu? Youngster has impressed everyone అండి స్టార్టింగ్ నుంచి. Right, Sudhir garu, sorry for the interruption. Sudhir garu, sorry for the interruption. Pakistan టాస్ గెలిచింది, బ్యాటింగ్ తీసుకుంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ మ్యాచ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో ఎటువంటి ఇన్ఫాక్ట్ ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బ్యాటింగ్ తీసుకున్న అంశానికి సంబంధించి సల్మాన్ ఆగా మాట్లాడుకొచ్చాడు. మేము బ్యాటింగ్ కి ముందు వెళ్తున్నామంటూ చెప్పుకొస్తూనే అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. ఎందుకంటే స్లో వికెట్, ఇది కాస్త స్లో వికెట్ గా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక హై స్కోర్ కొట్టి బోర్డు మీద ఉంచాలి. అట్ ద సేమ్ టైం సేమ్ సైడ్ ఏ మ్యాచ్ అయితే గత మ్యాచ్ లో ఆడిన టీంతో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు, సేమ్ టీంతోనే వెళ్ళబోతున్నామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాట్